స్వేచ్ఛగా జీవించటం గురించిన విషయాలు నేర్చుకుంటాం. మరి మనకి పెంతెకోస్తు పండుగ గురించి మీకు అందరికీ చెప్పాను. 12వ తారీఖు సాయంకాలం YMCA సికింద్రాబాద్లో ఉంటుంది. అందరూ అది గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా రావాలని కోరుతున్నాను. స్వేచ్ఛ స్వాతంత్రత ద్వారా మరి శరీరేచ్ఛలు ఎక్కువైపోయాయి. మనిషికి ఎప్పుడైతే స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువైపోయినాయో, అంటే అపరిమితంగా ఉన్నాయో, అప్పుడు ఏమవుతుందంట, శరీరేచ్ఛలు, శరీరానికి సంబంధించిన కోరికలు పెరిగిపోతాయి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. కాబట్టి తన శరీరమును ఆధారంగా చేసుకుని, అంటే తన యొక్క బలం చేత, తన శరీరం యొక్క బలము చేత ఆధారపడి జీవించాలని కోరుకుంటాడు. ఎప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలు పెరిగిపోయినప్పుడు. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాడు శాపగ్రస్తులుగా మారిపోతారు. కానీ ఎప్పుడైతే మన యొక్క శక్తి మీద మనం ఆధారపడి జీవిస్తామో మనము శాపగ్రస్తులుగా మారుతామనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మన యొక్క స్వకీయ నడత సరిచేయబడాలి. మన ఇష్టానుసారమైన నడత సరిచేయబడవలసిన అవసరము ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథము 37లో ఉన్న అంశాలను చూద్దాం. మన నడత సరిచేయబడాలి. ఈ 37వ అధ్యాయం అంతా మనం చూస్తే మనము ఏ విధంగా దేవుని బిడ్డలుగా జీవించాలి అనే అంశాలు ఇక్కడ మనకి చూస్తున్నాం. మొదటిగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. 3వ వచనంలో ఆయన యందు నమ్మకం ఉంచాలి. తర్వాత మన యొక్క జీవితాన్ని, అంటే మనం చేసే ప్రతి పనిని దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి ఆయన మన కొరకు ఆయన కార్యాలు చేసే విధంగా ఉండాలి అని వాక్యము తెలియజేస్తుంది. కానీ మన పనులు మనమే చేసుకుంటాం అనుకుంటే అది పొరపాటు. తర్వాత ఏమంటాడు, కోపం మానమంటున్నాడు, వ్యసనపడొద్దు అంటున్నాడు, కీడు చేయొద్దు అంటున్నాడు. 9వ వచనంలో చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశాన్ని, ఇక్కడ 3 చోట్ల మనం చూస్తున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. అంటే వాళ్ళు నాయకులుగా ఉంటారు, వాళ్ళు ఇతరులకి మార్గదర్శులుగా ఉంటారు అని ఉంది. తర్వాత ఇంకొక చోట అదే అధ్యాయంలో ఇంకొక చోట ఏముంది, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని ఉంది. తర్వాత 29వ వచనంలో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు అని ఉంది, నీతిమంతులు. తర్వాత 34వ వచనంలో ఆయన మార్గం అనుసరించే వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించే వాళ్ళు ఈ భూమి మీద మరి నాయకత్వం వహిస్తారు, ఈ భూమిని పరిపాలిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ఈ 23వ వచనంలో కనుక చూస్తే, అక్కడ 22లో మనం చూస్తే ఏముంది, అక్కడ యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే యెహోవా ఆశీర్వాదం మనకి ఎక్కడ వస్తుంది, ఆయన యొక్క చిత్తానికి మన జీవితాన్ని మనము
సమర్పించుకోవాలి. మన ఇష్టానుసారముగా లోకానుసారంగా కాకుండా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు మనకి ఆశీర్వాదము వస్తుంది. ఆ విధంగా మనము భూమిని స్వతంత్రించుకుంటాము అని చెప్తున్నాడు. తర్వాత 23వ వచనంలో ఏమని చెప్తుంది? ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడుతుంది. కాబట్టి మన యొక్క జీవిత మార్గము, మన జీవించే విధానము వాక్యం చేత స్థిరపరచబడాలి. దేవుని యొక్క వాక్యం చేత స్థిరపరచబడాలి, అంతేగాని మన ఇష్టానుసారంగా కాదు. ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడాలి. యెహోవా చేత అంటే ఆయన వాక్యం చేత. తర్వాత అదే వచనంలో ఏముంది? అప్పుడు ఆ నడత దేవుని చేత, మన యొక్క నడత దేవుని చేత స్థిరపరచబడినప్పుడు అంటే ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు అది చూసి ఆయన ఆనందిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తాన్ని బట్టి జీవించినప్పుడు దేవుని సంతోషపరిచే వారిగా ఉంటాం. కానీ లోకంలో మనము మన ప్రవర్తన అంతటిలో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఆ విధంగా ఆయన్ని సంతోషపరచాలి. ఆయన సంతోషపరిచినప్పుడు ఆయన మనల్ని సంతోషపరుస్తాడు. మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయన అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఆయన సంతోషపరచడం అనేది ఎంతో ప్రాధాన్యమైన అంశం. దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఆయన మాటలు మనము పాటించాలి, ఆయన వాక్యాన్ని పాటించాలి. తర్వాత 34వ వచనంలో ఏముంది? చదవండి. 34లో ఏముంది? కాబట్టి ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాము, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటాము? ఆయన వెంటనే మనకు పనిచేసేయాలి, మన ప్రార్థనకి వెంటనే జవాబునిచ్చేయాలి అనుకుంటాం. కానీ వాక్యం ఏమి చెప్తుంది? కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇది చాలా మనకి అవసరమైన విషయం. మన జీవితాల్లో కనిపెట్టుకొని ఉండము. అక్కడ 5 కన్యకలు అక్కడ వాళ్ళు ఏం చేశారు? దిగుటీలు సిద్ధపరచుకుని, దీపాలు నూనె నింపుకొని వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. 34వ వచనం, వెయిట్ ఆన్ ద లార్డ్, వెయిట్ అండ్ కీప్ హిస్ వే. అంటే ఆయన మార్గాల్ని, అంటే ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ మన జీవితంలో మనకు కావలసిన కోరికలు, మనం ఏవైతే దేవుడిని అడుగుతున్నామో అవి జరగడానికి వీ హ్యావ్ టు వెయిట్. కొద్దిగా వేచి ఉండాలి. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే జరగదు. మరి బైబిల్ గ్రంథంలో చాలామందిని చూస్తాము. అక్కడ సమూయేలు తల్లి హన్నా కదా, ఆమె ప్రార్థనలో ఎంతో వేచి ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మనం అనేక మంది జీవితాల్లో, మరి అబ్రహాము సంతానం 100 సంవత్సరాలు ఇస్తాడు దేవుడు. కాబట్టి వాళ్ళు వేచి ఉండి దేవుణ్ణి ప్రార్థించారు. ఆ వేచి ఉండి ప్రార్థించిన సమయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన చిత్తాన్ని వాళ్ళు అనుసరించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరించుము. కీప్ హిస్ వే అండ్ హీ షల్ ఎగ్జాల్ట్ ది టు ఇన్హెరిట్ ద ల్యాండ్. అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి అడగగానే దేవుడు మన కోరికలను నెరవేర్చేయాలి, మన జీవితాన్ని నిమిషాల్లో మార్చేయాలి మనం అనుకుంటే అది జరగదు. దేవుడు తన చిత్తానుసారంగా, తన ప్రణాళిక చొప్పున మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఆయనకు అప్పచెప్పాలి. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, వేచి ఉండటం నేర్చుకోవాలి. వెయిట్ అండ్ సీ. అప్పుడు ఏమవుతుందంట?
భూమిని మనం స్వతంత్రించుకుంటాము. ఈ లోకంలో మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తర్వాత ఆయన మనల్ని విడిపిస్తాడు. మెస్సయ్య మనల్ని విడిపించేందుకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పాపంలో సమస్యలతో మన జీవితము, మానవులంతా కూడా మరి పాపంతో దేవుడికి దూరస్తులుగా ఉంటున్నప్పుడు మెస్సయ్య మనల్ని విడిపించడానికి లోకంలోనికి వచ్చాడు అని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19, 20 వచనాలు చూద్దాం. 1 కొరింథీ 6, 19, 20 వచనాలు. మీ దేవుని మనకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవునితో దేవుని మహిమపరచుడి. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము, మన యొక్క దేహము, మనము ఏమై ఉన్నామో మన ఉనికి తెలియజేసేది మన దేహం. ఆత్మ కనపడదు. ఈ దేహం లోపల ఆత్మ ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా మనం జీవించేటప్పుడు ఈ దేహము మరి దేవుని యొక్క ఆలయము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ఆలయము దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. దేవుడు ఒక ఆత్మని మనకిచ్చాడు. ఆ ఆత్మ ఒక శరీరంలోకి పంపించాడు. ఆ ఆత్మకు ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చి ఈ లోకంలో జీవించడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయము. ఈ దేవుని యొక్క ఆలయంలో మనము చెడు పనులు చేయకూడదు, మనము దుష్ట కార్యాలు చేయకూడదు. అంటే దుష్ట కార్యాలు, చెడు పనులు అంటే ఏమిటి? ఆజ్ఞకు వ్యతిరేకమైనది ఏది చేయకూడదు. పాపం చేయకూడదు అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మకు మన దేహము ఆలయమై ఉన్నది. కాబట్టి మెస్సయ్య శిలువ మరణం ద్వారా మన పాపాలను విడిచిపెట్టి మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడు మనము దేవుని కుమారులుగా మార్చబడతాము. ఆ విధంగా ఈ లోకంలో దేవుని కార్యాలు చేసేవారిగా ఉంటాం. కాబట్టి అట్టి గొప్పవారిగా మనం మారాలి అంటే కొంతకాలము వేచి ఉండాలి. కొంత ఓపికతో దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించాలి. తర్వాత ఏమంటాడైనా, విలువ పెట్టి కొనబడిన వారు మనమంతా కూడా కుమారుని యొక్క రక్తం చేత కొనబడిన వారుగా ఉన్నాం. ఇవాళ మనుషులు ప్రాణహాని కలిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు మరి రక్తం అవసరం అవుతూ ఉంటుంది. ఆ రక్తం లేకపోతే వాళ్ళు జీవించరు. కాబట్టి వేరే వాళ్ళ రక్తము అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా మనము పాపము చేత మరణించవలసిన వారుగా, నాశనమైపోవలసిన వారిగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపించి ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. ఈ పర్చేజెస్. కాబట్టి మనం విలువ పెట్టి విలువైన పరిశుద్ధ రక్తం చేత కొనబడిన వారు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనలో దేవుని ఆత్మ నివసించాలి. మొదటిగా మనలో దేవుని ఆత్మ నివసించాలి అంటే మన దేహము పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రవేశించి మనం దేవుని కుమారులుగా, దేవుని సొత్తుగా మార్చబడతాము. మనము దేవునికి దాసులుగా ఉండాలి, దేవుని యొక్క సేవకులుగా ఉండాలి. రోమా 6వ అధ్యాయం 15 నుంచి 23 వరకు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుండి 23 వరకు చూద్దాం. రోమన్స్ 6:15 to 23. అట్లయినా కృపకే గాని ధర్మశాస్త్రముకు లోబడు వారు కామని పాపం చేయదుమా? అదన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపములకే గాని నీతి నిమిత్తముగా
కానీ దేనికి మీరు లోబడదు దానికే దాసులవుతారని మీరు ఎల్లరా. మీరు పాపములకు దాసై ఉంటే కనుక ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడుతుందో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యుడిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకు అక్రమమును మీ అవయవములను దాసుగా ఎలాగో అప్పగించుకో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసుగా అప్పగించండి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారే ఉంటుంది. 23 వరకు. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిద్ధపడుతున్నారు కాదా? వాటి అంతము మనమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలాగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుడి కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి మన శరీరములో పాపము ఉండకూడదు. మనము దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశించడానికి సాధనాలుగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. కాబట్టి అలా పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనలోనికి దేవుని ఆత్మ ప్రవేశిస్తుంది, పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి ఇక్కడ 15 వచనం ఏం చెప్తున్నాడు? కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనగు వారు కామని. అంటే ఎప్పుడైతే మనం కృపకు లోనయ్యామో మనము పాపం లేనివారిగా ఉంటున్నాము అని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి కృప మన ఎడలో ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేస్తామా అని అడుగుతున్నాడు పౌలు గారు. మన ఎడల దేవుని కృప ఉన్నది కాబట్టి మనము ధర్మశాస్త్రానికి లోబడవలసిన వారు కామా అని అడుగుతున్నాడు. అంటే దేవుని కృప ఉన్నంత మాత్రాన ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాడు. లోబడటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు అంటే నువ్వు దేనికి దాసులుగా ఉంటావో నిర్ణయించుకో. నువ్వు ధర్మశాస్త్రానికి దాసులుగా ఉంటావా, శరీరానికి దాసులుగా ఉంటావా? కాబట్టి 18వ వచనం ఏం చెప్తున్నాడు? పాపం నుండి మోచింపబడి నీతికి దోషులయ్యారు అంటే దాని అర్థం ఏంటి? కింద ఇస్తున్నాడు. మీ శరీర బలహీనత బట్టి గతంలో మీ యొక్క అవయవాలన్నీ కూడా పాపానికి దోషులుగా ఉన్నాయి. 20వ వచనంలో మీరు పాపంలో దాసులై ఉన్నప్పుడు అనే విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు మీరు శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. ఎప్పుడైతే మీరు పాపమును జయించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో అప్పుడు ఏమవుతారు? 22వ వచనం ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. కాబట్టి మనము దేవునికి దాసులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం పాపమును విడిచిపెడతామో అంటే గతంలో నువ్వు పాపానికి దాసులుగా ఉన్నావు. ఎప్పుడైతే పాపానికి దాసులుగా ఉంటామో శరీరము మరి పాప క్రియల్ని చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా ఉంటామో అప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది. అదే చెప్తున్నాడు 22వ వచనంలో మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట మీకు సంబంధిస్తుంది. పరిశుద్ధులుగా మనము మార్పు చెందుతాం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా ఉంటామో, దాసులు అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండటము. 22వ వచనం కదా, 6:22. ఒక్క నిమిషం. బట్ నౌ బీయింగ్ మేడ్ ఫ్రీ ఫ్రమ్ సిన్, మీరు ఇప్పుడు పాపం నుంచి స్వేచ్ఛను పొందారు. అండ్ బికమ్ సర్వెంట్స్ టు గాడ్. కాబట్టి సర్వెంట్స్ టు గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క
పనిని చేసేవాడు దేవుని దాసులు అని అర్థం చేసుకోవాలి. వీఆర్ సర్వెంట్స్ టు గాడ్. పాపం నుంచి స్వేచ్ఛను పొంది దేవుని యొక్క సేవకులుగా మారాం మనం. కానీ దేవుని యొక్క సేవకులుగా ఉన్నప్పుడు మీకు ఫలం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్? ఫలం ఏంటి? దాని ఫలం ఏంటి? యువర్ ఫ్రూట్ అంటూ హోలీనెస్. పరిశుద్ధత యొక్క ఫలం ఏంటి? ఎవర్లాస్టింగ్ లైఫ్, నిత్య జీవితం. కాబట్టి మనము ఆ యొక్క అపవాది చేత శరీరానికి దాసులుగా, పాపములకు దాసులుగా ఉన్నప్పుడు మన శరీరము పాపక్రియలు చేస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని మనము విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని, 10 ఆజ్ఞల్ని గైకొని పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనము దేవునికి దాసులుగా మారిపోతాము. అప్పుడు మనకి ఏమొస్తుందంట? నిత్య జీవం వస్తుంది. అందుకని ఏమంటాడు 23వ వచనంలో, పాపానికి జీతం మరణం. అంటే పాపం చేసినప్పుడు ప్రతిఫలము మరణం. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు నిత్య జీవాన్ని పొందుతాము. అంటే మెస్సేజ్ ద్వారా మనం పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు, అంటే పాపరహితమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, పాపం లేని జీవితం జీవిస్తున్నప్పుడు, అంటే ధర్మశాస్త్రానుసారమైన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్మ మనలో జీవిస్తుంది. ఆ విధంగా మనము దేవునికి దాసులుగా ఉంటాము, నిత్య జీవాన్ని పొందుతాము. ద్విమనస్కులు విషయంలో మనము మత్తయి సువార్తలో చూస్తాము. ద్విమనస్కులు డ్యూయల్ క్యారెక్టర్. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచ్చిన వరకు. మత్తయి సువార్త 7, 21 నుంచి 23. కాబట్టి చాలామంది బోధలు ఏం చేస్తున్నారు? నీవు యేసు నామమును ఒప్పుకుంటే నీ పాపాలన్నీ పోతాయి అంటారు. యేసుక్రీస్తు ద్వారా పాపాలన్నీ పోతాయి అంటారు. మంచిదే. ఎలా పోతాయి? నీ యొక్క హృదయం పరివర్తన చెంది ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలానుసారంగా జీవితం జీవిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి నీవు పరిశుద్ధ జీవితంలో గడుపుతావు. అప్పుడు నిత్య జీవాన్ని పొందుతావు. కానీ ఇక్కడ చాలామంది ఏమంటారంట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించడు. చాలామంది ఎవరు ఏం చేస్తారంటే ఆ రోజున తీర్పు దినమున నీ పేరు నేను దయ్యాలు వెళ్ళవట్లేదా, అద్భుత కార్యాలు చేయలేదా అంటారు. వీళ్ళందరూ ఎవరు? బోధకులే. వీళ్ళందరూ మెస్సయ్య పేరుతో సువార్త చేసిన వాళ్ళే, బైబిల్ పట్టుకుని వాక్యం ప్రకటించిన వాళ్ళే. కాబట్టి సువార్త చెప్పవలసిన రీతిగా చెప్పకుండా అబద్ధ బోధనలు బోధించే వారికి గురించి ఈ వాక్యము ప్రభువా ప్రభువా అని దేవుని నామాన్ని వ్యర్థముగా బోధిస్తున్నారు. వాళ్ళ అంటే ఆజ్ఞలు అనుసరించాల్సిన అవసరం లేదు. అసలు ఆజ్ఞలు లేకుండా నువ్వు నీతివంతమైన జీవితం ఎలా జీవిస్తావు? ఆజ్ఞలు అనుసరించినప్పుడే దేవుని యొక్క నీతి మనలో ఉంటుంది. అటు నీతి ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ శక్తి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము నీతివంతమైన జీవితంలో కొనసాగుతాము. ఆ విధంగా ఈ లోకంలో మనము నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే మనము మెస్సయ్య 2వ రాకడలో పునరుజ్జీవాన్ని పొందుతాము. ఆయనతో పాటు నిత్యము జీవిస్తాం. ఇది వాక్యం చెప్తుంది.
అలా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్తారంట, నీ పేరులో మేము ఎన్నో అద్భుత కార్యాలు చేసామే, నీ సువార్తను ప్రకటించామే అని చెప్తారు. ఆయన మీరు ఎవరు నాకు తెలియదు, కొండ్రా బాబు అవుతానికి అంటారంట. ఎవరు వీళ్ళందరూ? ధర్మశాస్త్రం అక్కర్లేదు, స్వకీయ బోధలు ఎవరికాడే చేసే బోధలు వీళ్ళందరూ చేసిన వాళ్ళని ఆయన ఏమని చెప్తున్నాడు? అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, లాలెస్నెస్. ఎవరైతే ధర్మశాస్త్రము వద్దని లేదని బోధిస్తారో వాళ్ళ గురించి వాక్యం. కాబట్టి ధర్మశాస్త్రం లేదని బోధించే వాళ్ళారా పొండి, మీరు నా దగ్గర రావద్దు అని చెప్తున్నాడు. కాబట్టి స్వేచ్ఛ కలిగిన వారు, స్వార్థపరులు, తిరుగుబాటుతనము కలిగిన వారి గురించి వాక్యం చెప్తుంది. ఎవరు? స్వేచ్ఛ కోరుకునేవాళ్ళు, అతి స్వేచ్ఛ కోరుకునేవాళ్ళు, స్వార్థపరులు, మరి దేవునికి తిరుగుబాటు చేసే వారి గురించి వాక్యం ఏం చెప్తుంది? లూకాసు వార్త 19వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఏమంటాడు ఇక్కడ? నేను తమను ఏడుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాడు. ఎవరి గురించి? వాళ్ళకి కొన్ని తలంపులు ఇస్తాడు, వాటిని సద్వినియోగం చేయకుండా మరి అపవాది క్రియలు చేసే వాళ్ళ గురించి కుమారుడు ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క పరిపాలనలో ఉండటానికి ఇష్టం లేని వారి గురించి, దేవుని యొక్క పరిపాలనలో దేవుని యొక్క చిత్తానుసారముగా అనగా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా ఉండటానికి ఇష్టం లేని వారిని ఆయన ఏం చేస్తాడంట? సంహరిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటించరు, వాళ్ళు స్వార్థపరులు, దేవునికి తిరుగుబాటుతనం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ మనకిచ్చిన తలాంతుల్ని సద్వినియోగం చేయని వారు, అంటే వాళ్ళు బోధ చేస్తారు. ఎటువంటి బోధ చేస్తారు? స్వకీయమైన బోధ చేస్తారు, తమను తాము హెచ్చించుకునే బోధలు చేస్తారు. కానీ దేవుని వాక్యానుసారమైన బోధలు చేయకుండా స్వకీయ బోధలు చేస్తారు. వాళ్ళకి మరి శ్రమ ఉంటుంది, వాళ్ళు పరలోక రాజ్యంలోకి చేరరు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 50-51 వచనాలు.